వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఏనుగు దంతాలు ఎర్రచందనం స్మగ్లింగ్ అంటే ఇండియాలో ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు వీరప్పన్. కళ్ళ ముందే సరుకు మాయం చేశాడన్నా అని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గురించి పోలీసులు చెప్పే డైరెక్ట్ వీరప్పన్ కు సరిగ్గా సరిపోతుంది. వీరప్పన్ చెయ్యి పడిందంటే సరుకు మాయం కావాల్సిందే. ఏనుగు దంతాలు ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం, అడ్డు వచ్చిన అధికారులను కిడ్నాప్ చేయడం, లేదంటే చంపేయడం, ఇదే వీరప్పన్ స్టైల్. కొన్నేళ్ల పాటు పోలీసులను ముప్పతిప్పులు పెట్టాడు ఈ స్మగ్లింగ్ కి. కానీ వీరప్పన్ కూతురు మాత్రం తండ్రికి పూర్తి వ్యతిరేకంగా పెరిగింది. వీరప్పన్ కూతురు విద్యారాణి గొప్ప విద్యావంతురాలైంది. ఎల్ఎల్బి కంప్లీట్ చేసి లాయర్ గా ప్రాక్టీస్ కూడా చేసింది. చాలా కాలం నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తూ సొసైటీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. దీంతో బీజేపీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించింది. ఇలా 2020లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది విద్యారాణి. కొన్ని రోజులలోనే విద్యారాణికి బీజేపీ ప్రమోషన్ కూడా ఇచ్చింది. తమిళనాడు బీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ గా నియమించింది. అప్పటి నుంచి ఇటు సామాజిక సేవతో పాటు అటు పార్టీ కార్యక్రమాలను కూడా చురుగ్గా నిర్వహిస్తుంది. చాలా కాలం నుంచి పార్టీకి ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన బీజేపీ హైకమాండ్ ఇప్పుడు విద్యారాణికి ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో విద్యారాణిని ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు తమిళనాడు బీజేపీ వర్గాలలో ఒక టాక్ నడుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. నిజానికి 2021 అసెంబ్లీ ఎన్నికలలోనే విద్యారాణి పోటీ చేయవలసింది. కానీ అప్పుడు పోటీకి విద్యారాణి సుముఖత చూపలేదు. దీంతో ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 6 ఏళ్ల వయసులో తండ్రిని పోగొట్టుకున్న విద్యారాణి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చింది. వీరప్పన్ చనిపోయిన తరువాత చాలా కాలం పాటు వాళ్ళ కుటుంబం అజ్ఞాతంలో ఉంది. తండ్రి చేసిన పనుల వల్ల వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదం వెంటాడుతూనే ఉండేది. దీంతో తండ్రి తీరుకు పూర్తి విరుద్ధంగా పెరిగింది విద్యారాణి. ఓ లాయర్ గా, ఓ పొలిటీషియన్ గా ఆమె ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. ఈ కారణంగానే ఆమెను ఎంపీ బరిలో దింపేందుకు బీజేపీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. వీటి తరువాత విద్యారాణి ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.